అబ్బా ఈ కాళేశ్వరం వార్తలు చెప్పి చెప్పి ఆస్టకొస్తుందిలా. ఎంత బంద్ చేద్దామన్నా రోజుకో కథ బయటికి రావట్టే. అవి చెప్పకుండా దాశేటి కావు. ఎందుకంటే దునియాల ఏడగట్టనసొంటి ప్రాజెక్టు 1 కోటి ఎకరాలకు నీళ్ళిస్తాం, బాహుబలి మోటార్లు పెట్టినాం, మా సారు కష్టపడి కట్టించిండు, దగ్గరుండి పనులరుచుకుండు అని గులాబీ పాటోళ్ళు ఎంతో చెప్పిరు. మరి గంత మంచిగా చెప్పినప్పుడు దాని గురించి ఏ కొత్త ముచ్చట తెలిసినా తెలంగాణ పబ్లిక్ అందరికి చెప్పాలి కదా. మరి కాళేశ్వరం రిపోర్టు మీద కాక పుట్టింది. అంతా మాత్రం కట్టిండ్రు, ఆగమాగం చేసిండ్రు. అందుకే ప్రాజెక్టు డేంజర్లు ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తే అది ఎన్డీఏ రిపోర్ట్ అనుకొచ్చిండు రామన్న. ఒక్క పిల్లర్ దశకితే ప్రాజెక్టు కూలినట్టు చెప్పుడు కరెక్ట్ కాదు అంటున్నాడు. వాళ్ళ అటువంటి చిల్లర ఆలోచనలు మాకుండవు, సిగ్గుండాలి మాట్లాడడానికి. వేరే వేరే దేశాల్లో 1,00,000 కోట్లు వృధా చేస్తే మరి ఏ విధంగా శిక్ష పడేదో మీరందరూ గమనించాలి. ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు గిట్లంటే బీజేపీ ఎంపీ అరవింద్ సారు గిట్లన్నాడు ఇదే ముచ్చట మీద. కల్వకుంట్ల ఫ్యామిలీ ఇస్ నథింగ్ లెస్ దెన్ టెర్రరిస్ట్, నాట్ నథింగ్ లెస్ డేంజరస్ దెన్ టెర్రరిస్ట్. సిబిఐ ఎంక్వైరీ, థరో ఎంక్వైరీ వీళ్ళ కుటుంబం మీద జరిగి తీరుతుందని నేను అనుకుంటున్నా. అందరూ కూడా they all belong to jail. ఈ ముచ్చట ఇట్లుంటే కాళేశ్వరం కట్టినప్పటి ఇంజనీర్ హరిరామ్ సార్ ఇండ్లు సుట్టాల ఇండ్లల్లో ఏసీబీ చెకింగ్లు నడిచినాయి. ప్రాజెక్టుకు పర్మిషన్, లోను అన్ని సారే చూసుకుండట. గజ్వేల్ ఏరియాల 100 ఎకరాల దాకా భూమి ఉందటుల్లో. పనితనం మంచిగానే చూపించిండని ఎంక్వైరీ నడుస్తుందన్నట్టు. ఆ లెక్కన ప్రాజెక్టు గుత్తబట్టిన కాంట్రాక్టరే కాదు, ఆడ పనిచేసిన కొందరు ఆఫీసర్లు సుతా మంచిగానే వేసుకున్నట్టుండ్రు.